పద్మ అవార్డులు అందుకున్న తెలుగు వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై అవార్డుల గ్రహీతలను సత్కరిస్తారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మందికి పద్మ అవార్డులు దక్కాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ యాక్టర్ చిరంజీవులకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అందజేసింది. చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, స్థపతి కళాకారుడు వేలు ఆనందరాచారి, బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, తన ఇంటినే గ్రంథాలయంగా మార్చిన అధ్యాపకుడు కూరెళ్ల విఠలాచార్య, అనేక పాటలను సంగీతాలను బంజారా భాషలోకి అనువదించిన కళాకారుడు కేతావత్ సోమాలాల్, సంగీత నాట్య కళాకారిణి ఉమామహేశ్వరిలకు పద్మశ్రీ పురస్కారాలను అందజేసింది.